సుహాస్ జ్యువెలర్స్ 5th యానివర్సరీ సందర్భంగా 8 తులాల బంగారం ఉచితం. ఇంకెన్నో అదిరిపోయే ఆఫర్లు. వెంటనే సుహాస్ షోరూమ్ ను సంప్రదించండి. వైరా రోడ్, ఖమ్మం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అంటే కృషి ఉంటే మనుషులు కృషులవుతారు. మనం ఏదన్నా సాధించాలి అంటే దానికి ఏది అడ్డు కాదు అనేది మనం కొంతమందిని చూసి చాలా నేర్చుకోవచ్చు. అదే భాగంగా మనం ఈరోజు ఖమ్మానికి చెందిన ఒక వ్యక్తి గురించి చెప్పుకోబోతున్నాం అనమాట. తన నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఎంతో గొప్పగా, అంటే ఏదైతే లాస్ట్ అంటారు కదా, అంటే ఎవరెస్ట్ ఎక్కడం ఎంతో గొప్ప విషయం అంటారు. సో అదే లక్ష్య సాధనగా ముందుకు వెళ్తూ ఆల్రెడీ 2 శిఖరాలను కంప్లీట్ చేసి 3వ శిఖరం ఎక్కడానికి రెడీగా ఉన్న మనం ఈ రోజు అయితే మోతి కుమార్తో ఉన్నాము. తన బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఈ లక్ష్య సాధనకి కారణం ఏంటి, ఇన్స్పిరేషన్ ఏంటి, ఇంకా ఏం సాధించాలనుకుంటున్నాడు అనేది తన మాటల్లోనే అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. మోతి కుమార్ గారు, చెప్పండి, అంటే మీ పేరు మోతి కుమార్, మీ విలేజ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు? విలేజ్ వచ్చేసి మేడం విఎంమంజర్ మేడం, పెనుపల్లి మండలం, సత్తుపల్లి కాన్స్టిట్యున్సీ మేడం. నేను చిన్నప్పటి నుండి గవర్నమెంట్ స్కూల్లో చదువుకునేవాడిని మేడం. స్పోర్ట్స్ ఆడేవాడిని, రాష్ట్ర జాతీయ స్థాయి ఇక్కడ సర్దార్ పటేల్ స్టేడియం నుండి 10 స్టేట్స్ 1 నేషనల్ ఆడాను మేడం. ఏ గేమ్ లో? అథ్లెటిక్స్ మేడం, లాంగ్ జంప్ చేస్తాను. అవును మేడం. ఈ విధంగా స్పోర్ట్స్ ఆడుతుంటే చిన్నప్పటి నుండి బుక్స్ చదివేవాడిని మేడం. ఇలా క్లైంబింగ్, పర్వతాలు ఎక్కడం అంటే నాకు చాలా ఇష్టం మేడం చిన్నప్పటి నుండి. ఇన్స్పిరేషన్ ఎవరు మీకు? ఇన్స్పిరేషన్ అంటే ఇదివరకు మాలవత్ పూర్ణ, ఆనంద్ కుమార్, వాళ్ళ ఇన్స్పిరేషన్. వాళ్ళు అప్పుడు క్లైంబింగ్ చేశారు. నేను కూడా మన ఇండియా తరఫున వెళ్ళాలి, మన భారతదేశాన్ని మంచి పేరు తీసుకురావాలనేసి ఒక గోల్ లా పెట్టుకున్నాను మేడం. ఆ విధంగా ఫైనాన్షియల్ గా నేను అప్పుడు ముందుకెళ్ళలేకపోయాను మేడం. అయినా సరే నా గోల్ నేను రీచ్ అవ్వాలి, మౌంట్ ఎవరెస్ట్ క్లైంబ్ చేయాలి అనే ఒక పట్టుదలతో మేడం, ఫస్ట్ బేసిక్గా ఇంట్లో పరిస్థితులు బాగలేకపోయినా మేడం, మా మమ్మీ డాడీ ఇచ్చే కొంత అమౌంట్ ఒక ఓన్గా చిన్న బండి కొనుక్కొని ఇలా స్పాన్సర్ల కోసం తిరిగాను మేడం. మీరే ఓన్గా స్పాన్సర్? అవును మేడం. ఇలా నా ఎడ్యుకేషన్ డిగ్రీ కంప్లీట్ అయిపోయింది మేడం. ప్రజెంట్ ఇప్పుడు బీపీటీ చేస్తున్నాను. ఫస్ట్ రాక్ క్లైంబింగ్ నేనే గూగుల్లో సెర్చ్ చేశాను. ఎన్ని ఇయర్స్ మీకు ఇప్పుడు? ఇప్పుడు 27 ఇయర్స్. 27. ఏ ఇయర్ లో స్టార్ట్ చేశారు మీరు? 25 లో స్టార్ట్ చేశాను. 25. అవును మేడం. ఫస్ట్ ఏదైతే ఉందో అది ఎక్కడం ఎన్ని ఇయర్ లో ఎక్కారు మీరు? అయితే మేడం, ఫస్ట్ నేను అసలు రాక్ క్లైంబింగ్ అంటే ఈ పర్వతాలు ఎక్కించే వాళ్ళు ఎవరు అనేసి నేను గూగుల్లో సెర్చ్ చేశాను మేడం. రాక్ క్లైంబింగ్ భువనగిరిలో రాక్ క్లైంబింగ్ సార్ అని తెలుసుకొని కాంటాక్ట్ అయ్యి అక్కడ శేఖర్ బాబు సార్ అని క్లైంబర్ ఎవరెస్ట్ క్లైంబ్ చేశారు మేడం తెలంగాణ. సార్ని కన్సల్ట్ అయ్యి రాక్ క్లైంబింగ్ ఏ గ్రేడ్ సాధించాను మేడం. అక్కడ సాధించిన తర్వాత సార్ నేను ఎవరెస్ట్ ఎక్కాలి ఎలాగైనా అంటే వాళ్ళు ఏదో నువ్వు వచ్చేసి డైరెక్ట్ గా ఎవరెస్ట్ ఎక్కుతా అంటే ఎలా అన్నట్టు నన్ను అలా ఎక్కాలుగా మామూలుగా అట్లా చూశారు మేడం. అయినా సరే నేను ఎలా అయినా ఎక్కాలి సార్ అంటే ఫస్ట్ కిలిమంజారో ఇస్తాను, సౌత్ ఆఫ్రికాలో హైయెస్ట్ పీక్. దాన్ని క్లైంబ్ చేస్తే నీకు తర్వాత ఇంకో క్లైంబింగ్ ఉంటది, మేము చెప్పినట్టు చేస్తే నీకు ఎవరెస్ట్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎవరెస్ట్ డైరెక్ట్ గీరు, మనుషులు అక్కడ చాలా రిస్క్ తీసుకోవాలి అనేసి గైడ్ అన్నారు. ఈ స్పాన్సర్ ఒక ఎత్తు మేడం. స్పాన్సర్ల కోసం బాగా తిరిగాను మేడం. సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం, అలా చేయటం వల్ల ఫేస్బుక్ లో ఒక అన్న పరిచయం అయ్యారు మేడం. మోహన్ నాయక్ అని హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ చేస్తారు, బీజేపీ పార్టీ. అన్నగారు వచ్చేసి నాకు మౌంట్ కిలిమంజారో, సౌత్ ఆఫ్రికాలో కిలిమంజారో ఎక్కడానికి ఎవరెస్ట్ ట్రైనింగ్, కిలిమంజారో ఎక్కడానికి ఎవరెస్ట్ ట్రైనింగ్ మొత్తం 10 lakhs అన్నగారు ఒక్కళ్ళు ఇచ్చారు మేడం. అవును మేడం. ఎవరెస్ట్ మౌంట్ కిలిమంజారో క్లైంబింగ్ చేసిన తర్వాత మేడం ఎవరెస్ట్ ట్రైనింగ్ వెళ్ళిపోయాను మేడం. అక్కడ చాలా రిస్క్ తీసుకున్నాను మేడం. ఎవరెస్ట్ ట్రైనింగ్ లో చాలా ట్రైనింగ్ లో వచ్చేసేసరికి మీకు ఎక్కడ వెదర్ అంటే డిగ్రీస్ తక్కుతూ ఉంటుంది అనమాట పైకి వెళ్ళే. అలానే అట్మాస్ఫియర్ లో మీకు ట్రైనింగ్ ఇస్తుంటారా? ఎస్ మేడం. అలాగా ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ నుండి చైనా బోర్డర్ గ్లేసియర్ కి తీసుకెళ్తారు మేడం. దగ్గర వచ్చేసి 150 kilometers ఉంటది మేడం. గ్లేసియర్ పోవాలంటే బ్యాగ్ 30 kgs బ్యాగ్ వేసుకొని డైలీ 20 kilometers వాక్ చేసుకుంటూ వెళ్ళాలి మేడం. అలా ఆ వెళ్ళే కొంది -10 -20 degrees వెళ్ళి అక్కడ క్యాంప్ వేసుకుంటాం మేడం. ఈ విధంగా ట్రైనింగ్ తీసుకొని వచ్చాను మేడం. అక్కడ వాల్ క్లైంబింగ్ అంటే ఒక 100 meter అప్ గ్రిప్ తీసుకొని ఎక్కడం, అక్కడ ఏ గ్రేడ్ వచ్చింది మేడం. అన్ని సర్టిఫికేట్ పరంగా ఏ గ్రేడ్ వచ్చింది మేడం. నెక్స్ట్ మళ్ళీ మా కోచ్ దగ్గర, మా గైడ్ దగ్గరికి వచ్చాను మేడం, రాక్ క్లైంబింగ్ భువనగిరిలో. అక్కడ శేఖర్ బాబు సార్ ఏమన్నారంటే, రష్యాలో ఉన్న హైయెస్ట్ పీక్ ని నువ్వు క్లైంబ్ చేయాలి, ఇప్పుడు దానికి కావాల్సిన ఫండ్స్ చూసుకో,
నువ్వు ఎలాగైనా అది క్లైమ్ చేస్తే నీకు నెక్స్ట్ మౌంట్ ఎవరెస్ట్ అంటే అది కూడా సమ్మర్ సీజన్ లో అన్నారు మేడం. నేనేం చేశానంటే సమ్మర్ సీజన్ కాబట్టి కొంచెం వెదర్ కండిషన్ కంట్రోల్గా ఉంటుంది అనేసి నేను స్పాన్సర్ల కోసం చూశాను మేడం. అంటే సుమారుగా అంటే ఇప్పుడు మీరు క్లైంబింగ్ చేయడం కోసం దానికి ఎంత ఖర్చు వచ్చింది? ఈ మౌంట్ కిలిమంజారో 5 lakhs అయింది మేడం. 5 lakhs. ఇప్పుడు సెకండ్ స్టెప్ వచ్చారు, దానికి ఎంత ఖర్చు? అరుణాచల్ ప్రదేశ్ ట్రైనింగ్ వచ్చేసి మేడం 3 lakhs దాకా అయింది. 3 lakhs. అవును మేడం. తర్వాత వచ్చేసి ఇక్కడ బేసిక్ ట్రైనింగ్ ఇక్కడ అయిపోయింది మేడం. నెక్స్ట్ మౌంట్ కిలిమంజారో తర్వాత మౌంట్ ఎల్బ్రూజ్ వెళ్ళాలంటే మళ్ళీ 5 lakhs అయిపోయినాయి మేడం. మళ్ళీ సమ్మర్ సీజన్ లో వెళ్తే కొంచెం వెదర్ కండిషన్ నాకు ఒక బాడీకి సపోర్ట్ ఉంటుంది మేడం. కానీ నాకు స్పాన్సర్లు దొరక్క మేడం తిరుగుతా ఉన్నా సత్తుపల్లిలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు వెంకటపుల్లయ్య గారు సార్, వెంకటపుల్లయ్య సార్ వచ్చేసి 4 lakhs ఇప్పించారు మేడం. అన్ని వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో కొన్ని లయన్స్ క్లబ్లు అన్ని అట్లా స్పాన్సర్ చేశారు మేడం. రష్యాలో ఉన్న హైయెస్ట్ పీక్ క్లైమ్ చేశాను మేడం. అక్కడ -40 degrees లో క్లైమ్ చేసిన ఫస్ట్ పర్సన్ నేనే మేడం. మన ఇండియా మన ఏపీ తెలంగాణ నుండి రికార్డ్ అయితే ఉంది మేడం. ఇండియా నుండి ఇంకెవరైనా క్లైమ్ చేశారో అని నాకు తెలియదు. మన తెలంగాణ ఏపీ తెలంగాణ ఎస్ మేడం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంత క్లైంబింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి నాకు అర్హత సాధించారు మేడం. ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ ట్రైనింగ్ గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేస్తున్నాను మేడం. కొంత ఫిట్నెస్ ట్రైనింగ్ ఇక్కడ చేస్తున్నాను మేడం. ఇక్కడే చేసుకుంటూ ఇలా ఎవరెస్ట్ క్లైమ్ చేయాలి. అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ ఉండవు మేడం. ఎవరెస్ట్ క్లైమ్ చేయాలంటే 52 days పడుతుంది మేడం. 52 days 52 రోజులు పడుతుంది మేడం. ఆ ఎవరెస్ట్ సంబంధించిన ఆక్సిజన్ గానీ మేము వేసుకునే డ్రెస్ ఎక్విప్మెంట్స్ షేర్పా గైడ్ వస్తారు మేడం. క్యాంప్ 3 క్యాంప్ 4 దాకా ఆ గైడ్ కి అయితే అన్ని కలిపి 45 lakhs rupees కట్టాలి మేడం ఇప్పుడు మన ఇండియా తరఫున పోవాలంటే. కాబట్టి ఇలా చిన్నప్పటి నుండి నా డ్రీమ్ మేడం. నేను ఎలాగైనా ఎవరెస్ట్ ఎక్కగలను ఒక హోప్ ఉంది మేడం. నేను క్లైమ్ మీ ఆర్థిక పరిస్థితి అంటే మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? అమ్మ కూలి పనికి పోద్ది మేడం. నాటేయటానికి. నాన్నగారు కొబ్బరి బొండాలు జామకాయలు అమ్ముతారు మేడం. ప్రజెంట్ ఇల్లు కూడా లేదు మేడం. ఫ్యామిలీ సపోర్ట్ ఫైనాన్షియల్ గా మాత్రం ఏం లేదు, పెట్టలేరు. కష్టపడుతున్నారు ఒక్కళ్ళే. అంటే ఇప్పుడు ప్రభుత్వం తరపు నుంచి కానివ్వండి, వాటి తరపు నుంచి అంటే మీరు అందుకున్న అవార్డ్స్ కానివ్వండి, రివార్డ్స్ అంటే వాళ్ళు ఆల్రెడీ మీరు 2 అధిరోహించి వచ్చారు. సో వాటికి గాను మీకెంత వాళ్ళు చేస్తుంటారు గవర్నమెంట్ నుంచి? ఇప్పుడు నుండి అయితే గవర్నమెంట్ నుండి నాకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఎవరెస్ట్ ఎక్కిన తర్వాతే నేను డైరెక్ట్ సీఎం గారిని కలుద్దామని అనుకుంటున్నాను నా గోల్ రీచ్ అయ్యాక. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ మన అచ్యుత్ గారని మేడం టీచర్ మేడం సారు ఇక్కడ ప్రజలకి సేవలు అవి చేస్తారు. సార్ బాగా చేస్తారు. ఎన్ఆర్ఐ ట్రస్ట్ లో ఉన్నారు మేడం. ఒక రోజు ప్రోగ్రామ్ లో కలిసారు మేడం. ఇక్కడ జాతీయ సేవారత్న పురస్కార్ అవార్డు లో కలిసారు మేడం. సారే ఇక్కడ ఖమ్మంలో అన్ని నాకు అకామిడేషన్ గ్రౌండ్ అన్నిటికీ ఫ్రీగా సారే మాట్లాడి పెట్టారు మేడం అచ్యుత్ గారని. నేను ఎవరెస్ట్ వెళ్ళటానికి నేను సహకారం నీకు పూర్తిగా మాక్సిమం ఇచ్చేస్తాను, పోతే నువ్వు ఎలాగైనా పంపిస్తాను నీకు అనేసి నాకు హామీ ఇచ్చారు మేడం. అలాగే ఇక్కడ నేను గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇప్పుడు ఏదైతే మీరు దీనికి వెళ్ళడానికి 40 lakhs కావాలో స్పాన్సర్స్ కోసం ఎత్తుకుంటే ప్రాక్టీస్ అయితే చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చిన రివార్డ్స్ అన్నారు, వాటిని మా కోసం ప్రేక్షకుల కోసం ఏమేమి అందుకున్నారు? రివార్డ్స్ కానివ్వండి, అవార్డ్స్ కానివ్వండి, అవన్నీ మాకు చూపిస్తారా? చూపిస్తాను. ఓకే. స్పోర్ట్స్ ఎస్ మేడం. ఇది మౌంట్ కిలిమంజారో ఎక్కిన మెడల్ మేడం. ఓకే. దీని మీద ఏదైతే మనం చూడొచ్చు అంటే దాని విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి, లోగో అదంతా. ఓకే. ఇవి అథ్లెటిక్స్ మేడం. ఓకే. మీరు ఏదైతే ఫస్ట్ ట్రైనింగ్ లో ఉన్నారో అథ్లెటిక్స్ సాధించారు అన్నమాట ఈ మెడల్స్ అన్ని. ఎస్ మేడం. ఫస్ట్ ఇది రష్యాలో మెడల్స్ డిస్ట్రిబ్యూట్ చేయలేదు మేడం. సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఓకే. 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 ఇవి నా స్పోర్ట్స్ మేడం. స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ మేడం. ఇవి నా సర్టిఫికేట్లు మేడం. సర్టిఫికేట్స్ అంటే మీరు ఏదైతే మౌంట్ ఎల్బ్రూజ్ రష్యా హైయెస్ట్ పీక్ సబ్మిట్ చేసినప్పుడు వాళ్ళ కంట్రీలో -40 degrees. ఎస్ మేడం. అంటే ఈ సర్టిఫికేట్ చూడొచ్చు, అక్కడ ఏదైతే రీచ్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఈ సర్టిఫికేట్ అందజేయబడుతుంది. ఇది వచ్చేసి లేదు మేడం. అరుణాచల్ ప్రదేశ్ లో ట్రైనింగ్ తీసుకుంది మేడం. ఏ గ్రేడ్ వచ్చింది మేడం. ఏ గ్రేడ్ ట్రైనింగ్ లో అంటే టాప్ లో ఎవరైతే పర్ఫార్మెన్స్ బెస్ట్ గా ఉన్నారో వాళ్ళకి ఇస్తారు. ఓకే. ఇది రాక్ క్లైంబింగ్ మేడం. భువనగిరిలో తీసుకుంది మేడం. ఓకే. ఓకే. ఇవన్నీ ఏదైతే మీరు ఆ ట్రైనింగ్ కానివ్వచ్చు, మీరు అధిరోహించిన శిఖరాలకు సంబంధించిన సర్టిఫికేట్. ఎస్ మేడం. ఓకే. ఇది మౌంట్ కిలిమంజారో మేడం ఎక్కింది.
సౌత్ ఆఫ్రికా హైయెస్ట్. ఓకే ఓకే, కిలిమంజారో సర్టిఫికేట్. అంటే ఇప్పుడు ఈ సర్టిఫికేట్స్ ఒక ఎత్తు అయితే ఇప్పుడు నెక్స్ట్ మీరు సాధించాల్సిన లక్ష్యానికి సంబంధించి అంటే ఇంకా ఇప్పుడు ఎవరెస్ట్ కి ప్రిపేర్ అయ్యి ఉన్నారు, వాటికి సంబంధించిన మీకు ఫండ్స్ కోసం వెతుకుతున్నా అన్నారు. వాటి గురించి ఇంకా ఎవరెవరు మీకు హెల్ప్ చేయడం జరిగింది, ఎంతవరకు మీకు సమకూరింది మనీ? ప్రజెంట్ అయితే నాకు స్పాన్సర్ ఇంకా స్టార్ట్ ఏం చేయలేదు మేడం. ఇలా ట్రైనింగ్ తీసుకోవటమే సరిపోతుంది మేడం. అచ్యుత్ గారే సార్ టీచర్ గారు అన్ని నేను మాట్లాడతాను. కొంచెం టైం ఈ ఏప్రిల్లో ఉంది మేడం మౌంట్ ఎవరెస్ట్ క్లైమ్ చేయడం. ఏప్రిల్లోనే -45 డిగ్రీస్ ఉంటుంది. అంటే మన దగ్గర కూడా కోల్డ్ సీజన్ స్టార్ట్ అవుతుంది అక్కడ ఇంకా ఎక్కువ ఉంటుంది మేడం. కాబట్టి ఎలాగైనా క్లైమ్ చేస్తాను మేడం. అంటే ఇప్పుడు చూడొచ్చు, అంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రంగం ఎంచుకుంటూ ఉంటారు. మీరు దీంట్లో మీ ఫ్యాషన్ అని చెప్పారు. ఇంకా ఎవరైనా ఇలాంటి మౌంట్ అధిరోహించాలి అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళకి ఇచ్చే మీ సజెషన్స్? వాళ్ళకి ఇచ్చే సజెషన్ మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ స్ట్రగుల్స్ వాళ్ళు బేస్ చేయాలి మేడం. అంటే ఆ స్ట్రగుల్స్ ని తట్టుకోవాలి మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ట్రైనింగ్ అయితే ఆ -డిగ్రీస్ లో వెళ్ళేటప్పుడు మేడం మైండ్ మెంటలీ ఫిజికలీ స్టాండర్డ్ ఉంటేనే వెళ్ళాలి మేడం. లేదంటే అక్కడ క్లైమ్ చేయలేము. బ్లడ్ నోస్ లో క్లాట్ అయిపోద్ది మేడం. ఓన్లీ మౌత్ ద్వారాగే ఆక్సిజన్ తీసుకుంటాం మనం. అలాంటి టైంలో మంచు తుఫాను వస్తాయి మేడం. అలాంటి టైంలో రెస్క్యూ టైంలో అవన్నీ స్ట్రగుల్స్ తట్టుకుంటేనే ఈ క్లైమ్ చేయడానికి వెళ్ళాలి మేడం. మన ఇండియా తరఫున మన ఇండియా ఫ్లాగ్ ని ఎగిరేసి మన దేశాన్ని మంచి పేరు తీసుకురావాలంటే వెళ్ళాలి. కాబట్టి వాళ్ళు కూడా రావాలి, ట్రైన్ అప్ అవ్వాలి, మంచి స్పోర్ట్స్ పర్సన్స్ వెళ్ళాలి మేడం. అక్కడ వెదర్ ఫుడ్ ఎలా అంటే ఫుడ్ వచ్చేసి మేడం మనకి ఇక్కడ సౌత్ మన ఇండియాలో అయితే రైస్ తింటాం కామన్ గా. అక్కడ అయితే మేడం ఇక రైస్ ఏముండదు మేడం, రోటీస్ ఉంటాయి. కొంత ప్లేస్ వెళ్ళిన దాకా అంటే ఆ పర్వతం బేస్ క్యాంప్ దాకా రోటీస్ అయ్యి ఉంటాయి మేడం. అక్కడ అంటే స్టాల్స్ లాగా పెడతారు. మా గైడ్ ఉంటారు కదా బేస్ క్యాంప్ దాకా. అక్కడ నుండి మేడం మొత్తం డ్రై ఫ్రూట్స్, యాపిల్స్, చాక్లెట్ తినుకుంటూ 6 days అయినా మీరు క్యారీ చేసే బ్యాగ్ లోనే మొత్తం క్యారీ చేయాలి. 30 kgs ఉంటుంది మేడం. మొత్తం క్యారీ చేయాలి, క్యారీ చేసుకుంటూ క్లైమ్ చేయాలి. మేము వేసుకునే డ్రెస్ షూస్ వచ్చేసి 4 kgs ఉంటాయి మేడం. డ్రెస్ 5-6 kgs ఉంటాయి. బ్యాగ్ 30 kgs అన్ని వెయిట్ మోసుకుంటూ అందులో ఫుడ్ లాస్ట్ కి వెళ్ళే వరకు అవే మీరు ప్రొటెక్ట్ చేసుకుంటూ తింటూ వెళ్ళాలి. అంటే మధ్యలో సిక్ అవ్వడం అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చాలా స్ట్రగుల్ అయ్యాను మేడం. హెడ్ ఏక్ రావటం, వామిటింగ్ రావటం, చాలా బ్లీడింగ్ జరగటం, కోల్డ్ చలికి తట్టుకోలేము మేడం. మా గైడ్ ఏమంటారంటే మేడం కొంత దూరం వస్తాడు, వచ్చి ఏమైనా హెల్త్ కండిషన్ బాగాలేకపోతే మీ కంట్రీకి వెళ్ళిపో దింపేస్తాను అంటారు. అతను ఏం లేదు మేడం, డైరెక్ట్ అని వేస్తాడు. క్లైమ్ చేయలేకపోతే వెళ్ళిపోనాను అంటాడు. ఒకవేళ నేను మన ఇండియా తరఫున ఖచ్చితంగా పోయి నువ్వు సబ్మిట్ చేయాలంటే ఎలాంటి స్థితిలో కింద సైన్ చేస్తారు మేడం. వాళ్ళ లెటర్ మీద సైన్ చేయాలి మేడం. నీకేమైనా ప్రాబ్లం అయితే మాకు సంబంధం లేదు అన్నట్టు సైన్ చేసుకొని పంపిస్తాను. మన ఇష్ట ప్రకారంగానే వెళ్తున్నాం. అలాగా మా గైడ్ కి ఏమనంటే సార్ నో ప్రాబ్లం సార్, ఐఎమ్ క్లైమింగ్ సార్ అనేసి హెడ్ ఏక్ వచ్చినా సరే కొంచెం స్ట్రగుల్ అయ్యి నేను క్లైమ్ చేస్తూ రిస్క్ తీసుకొని క్లైమింగ్ సబ్మిట్ చేశాను మేడం. అక్కడ మేడం ప్రపంచంలో నేను ఎక్కడ చూడనంత ఆనందం నేను నా కళ్ళతో చూశాను మేడం. మనం ఏదైతే సాధించాలనుకుంటామో అది చివరికి సాధించినప్పుడు వచ్చే ఆనందం చాలా ఆనందం. అంటే ఫస్ట్ క్లైంబింగ్ ఇప్పుడు మీరు కిలిమంజారోకి, నెక్స్ట్ రష్యాలో దానికి అంటే డిఫరెన్స్ ఏముంటది అంటారు? ఇప్పుడు మౌంట్ కిలిమంజారో కొంచెం పర్లేదు మేడం. 10 days లో క్లైమ్ చేశాను మౌంట్ కిలిమంజారో. వెదర్ కండిషన్ వచ్చేసి -10, -15 degrees ఉంది. రష్యా వెళ్ళేసరికి మేడం -40 degrees వెళ్ళిపోయింది మేడం. అక్కడ చాలా స్ట్రగుల్ అయ్యాను. 1 day నైట్ 8 o'clock క్లైంబింగ్ కూడా చేస్తాం మేడం, హెడ్ లైట్ వేసుకొని. మంచు తుఫాను వస్తా ఉన్నాయి మేడం బాగా. నా గైడ్ నేను ఒక 20 meter distance లో ఉన్నా మేడం. బాగా మంచు అంతా మీదకి వచ్చేస్తుంది అంత గాలికి. అయితే మేడం అక్కడే కూర్చున్నాను మేడం. ఇక మా గైడ్ 20 meter distance. మేమిద్దరం మాట్లాడుకునేది కూడా మా లాంగ్వేజ్ కూడా డిఫరెంట్, రష్యన్ లాంగ్వేజ్ కన్సల్ట్. అతనికి నేను కలవటానికి కూడా ఛాన్సెస్ లేవు మేడం ఆ టైంలో. అలాగే కూర్చున్నాం 20 minutes. కూర్చొని నెక్స్ట్ ఎలా మంచు తుఫాన్ ఆగిపోయిందో నేను జస్ట్ నాకు తెలియదుగా మేడం, కొంత ఈ హ్యాండ్ కున్న గ్లౌజ్ తీసేసి నా ఐస్ ఉంటాయి కదా మేడం, గ్లాస్ మీద ఐస్ ఇలా తీసి మళ్ళీ గ్లౌజ్ లో హ్యాండ్ పెట్టేసరికి మొత్తం ఫ్రీజ్ అయిపోయింది మేడం.
అసలు హ్యాండ్ గ్లౌజ్ లోపల పెడదాం అన్న ఛాన్సెస్ లేవు మేడం. స్టక్ అయిపోయింది. అక్కడే ఒక 5 minutes అలాగే గట్టిగా గ్లౌజ్ లోపల పెట్టి ఏడ్చుకుంటూ కొంచెం కిందికి వచ్చి మళ్ళీ నెక్స్ట్ డే క్లైంబింగ్ చేయడానికి వెళ్ళాను మేడం. ఇలాంటి స్ట్రగుల్ పడ్డాను మేడం. చాలా పేద కుటుంబం నుండి వచ్చాను. నేను ఎవరెస్ట్ ఎక్కాలని నా డ్రీమ్ మేడం. ఇప్పుడు నెక్స్ట్ మీరు ఈ క్లైంబింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అలా అంటే ఏం ట్రైనింగ్ ఉంటుంది అక్కడ? ఇలాంటి ట్రైనింగ్ తీసుకుంటున్నారు? అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్నా మేడం. ట్రైనింగ్ వచ్చేసి మాకు ఫిజికలీ మెంటలీ వాళ్ళు ఇండియన్ ఆర్మీ ఉంటారు కదా మేడం, వాళ్ళు ఐటీబీపీ వాళ్ళు ఇండో డెబ్యూటెంట్ బోర్డు పోలీస్ వాళ్ళే మాకు ట్రైన్ అప్ చేస్తారు మేడం. చాలా క్రిటికల్ మేడం. డైలీ వాల్ క్లైంబింగ్ చేపిస్తారు మేడం, 1600 meter రన్నింగ్ చేపిస్తారు మేడం. ఇంకా వచ్చేసి 5 km 10 km రన్నింగ్ చేపిస్తారు మేడం. విత్ 25 kgs బ్యాగ్ ఎక్కి పైన గుట్టలన్నీ ఎక్కి మళ్ళీ డౌన్ రావాలి మేడం. అలాగా చైనా బోర్డర్ దాకా తీసుకెళ్లి గ్లేసియర్ అంటే మొత్తం -degrees లో తీసుకెళ్లి అక్కడ 10 days స్టే చేసి అక్కడ నుండి ట్రైనింగ్ అంటే ఆ మంచులో ఎలా క్లైంబ్ చేయాలి, మా షూస్ కి ఇంత క్రాంక్స్ ఉంటాయి మేడం, ఆ మంచుకి ఎలా గ్రిప్ తీసుకోవాలి అనేసి ట్రైనింగ్ నేర్పించి కిందికి దింపి తర్వాత మాకు సర్టిఫైడ్ చేసి వాళ్ళు ఏ గ్రేడ్ నేను సాధించడం జరిగింది మేడం. ఎక్కడ మిస్ కాలేదు మేడం. ఎంత కష్టం వచ్చినా సరే కష్టపడి చేయాలనే ఒక సంకల్పం మేడం. మీరు చూస్తుంటే మాటల్లో నాకు అంటే మీకు ఎంత ఇష్టమో, మీరు అది ఎక్కాలి అని ఎంత హోప్ తో ఉన్నారు అనేది. అంటే ఇప్పుడు స్పాన్సర్స్ కోసం అన్నారు, వాళ్ళ గురించి మీరేం చెప్పుకుంటారు? మంచి వాళ్ళు అన్నారు. ఇప్పుడు నాకు స్పాన్సర్ ఎవరైనా వచ్చి నాకు ఇలా ఎవరెస్ట్ ఎక్కడానికి స్పాన్సర్ చేస్తే మేడం, మన ఇండియా తరఫున ఖచ్చితంగా ఇండియా ఫ్లాగ్ ని ఎగిరేసి మంచి పేరు సాధిస్తాను మేడం. కాబట్టి నాకు స్పాన్సర్ల కోసమే ఒక టాస్క్ అయిపోయింది మేడం. ఈ ట్రైనింగ్ తీసుకోవాలి, ఇటు స్పాన్సర్ చూసుకోవాలి మేడం. చాలా ఇబ్బంది పడుతున్నాను మేడం. కనీసం నాకు ఉండటానికి ఏం లేకపోయినా సరే నేను స్టాండర్డ్గా నిలబడుతున్నాను మేడం. అవును మేడం. చూశారు కదా, మన మూర్తి గారి గురించి మనమైతే చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది. అంటే ఈ తన ఆశ ఏదైతే ఉందో, తన ఆశయం అనేది నెరవేర్చుకోవడం కోసం ఎవరెస్ట్ ఎక్కడానికి ఫిబ్రవరిలో తనకి డేట్ ఉందని చెప్తున్నారు. కానీ స్పాన్సర్స్ కోసం ఎక్కుతున్నారని చెప్తున్నారు. ఇది తనకొక్కడికే కాదు, తను ఏదైతే అది సాధిస్తాడో మన దేశానికే గర్వకారణంగా మనం చెప్పుకోవచ్చు. సో ఇలాంటి మంచి పని ఎంకరేజ్ చేయడం కోసం తను స్పాన్సర్స్ కోసం వెతుకుతున్నారు కదా. ఎవరైనా స్పాన్సర్ చేయాలి అనే వాళ్ళు ఉంటే మాత్రం మన సుమన్ టీవీ ద్వారా తనకి స్పాన్సర్స్ కోసం అన్ని ప్రోగ్రామ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.